వెంకటేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. దశమ స్కందం. ద్వారకా విలాసం రుక్మిణి. ఆనర్త దేశపు రాజైన రైవతుడు బ్రహ్మదేవుని సలహా ప్రకారం తన కుమార్తె అయిన రేవతిని బలరామునకిచ్చి వివాహం చేశాడు. విదర్భ దేశపు రాజైన భీష్మకునకు 5 పుత్రులు, ఒక పుత్రిక ఉండేవారు. 5 పుత్రులు, ఒక పుత్రిక ఉండేవారు. పెద్ద కుమారుని పేరు రుక్మి, కుమార్తె పేరు రుక్మిణి. చెల్లెలంటే అన్నలకు అత్యంత ప్రేమ. రుక్మిణి తండ్రికి అన్నలకు అతి ప్రీతిపాత్రంగా పెరిగింది. చెలికత్తెలతో చెలికత్తెలతో పాటే వయసు సరిపోయినట్లుగా చెలికత్తెలతో పాటు ఆటలాడుకునేది. రుక్మిణిని తండ్రి తనతో పాటు రాజ్యసభల్లోకి, పండితుల దగ్గరికి, వేదాంత చర్చలలో కూర్చోబెట్టుకోవటం చేత ఆమెకు కూడా అన్ని విషయాలు తెలిసాయి. భీష్మకుని వద్దకు నారద మహర్షి తరచుగా వస్తుండేవాడు. శ్రీకృష్ణుడి యొక్క లీలాగుణ వైభవాల గురించి చెప్పటానికి నారదునకు కానీ వినటానికి కానీ భీష్మునకు కానీ విసుగు విరామం ఉండేది కాదు. నారదుని రాకై రాజు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవాడు. సర్వము వింటున్న రుక్మిణికి శ్రీకృష్ణుడి యందు మనసు లగ్నమైంది. రుక్మిణి యవ్వనవతి అయి అసమాన సౌందర్య లావణ్య తేజోరాశిగా ఉంది. భీష్మకుడు ఆమెకు వివాహం చేయాలనుకుంటాడు. దేశాల రాజకుమారుల గురించి తెలుసుకుని చివరకు కృష్ణుడే ఆమెకు తగిన వరుడని నిశ్చయించుకున్నాడు. రుక్మిణి కూడా కృష్ణుడి యందే ఆశలు పెంచుకుని అతడే తన భర్త కావాలని మనసులో నిశ్చయించుకుంది. శ్రీకృష్ణుడు కూడా నారదుల వలన విని రూపలావణ్య శుభలక్షణ సద్గుణ భూషణ అయిన రుక్మిణియే తన ధర్మపత్ని కావాలి అని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు భీష్మకుడు రుక్మిణి వివాహ విషయాన్ని పెద్ద కుమారుడైన రుక్మితో ప్రస్తావించి కృష్ణుడే ఆమెకు తగిన వరుడు గనక అతనికిచ్చి వివాహం చేద్దాం అన్నాడు. జరాసంధ, శిశుపాల, సాళ్వ, పౌండ్రకాది దుష్టులకు రుక్మి ప్రియమిత్రుడు. వారి ప్రభావం వల్ల బలరామకృష్ణులను తన శత్రువులుగా భావించేవాళ్ళు. అందుచేత రుక్మిణిని కృష్ణుడికి ఇవ్వకూడదు, తన మిత్రుడైన శిశుపాలుకే ఇవ్వాలి అని పట్టుపడతారు. వృద్ధుడు, సాత్వికుడు, బలహీనుడు అయిన భీష్మకుడు, మూర్ఖుడు, తామసికుడు అయిన రుక్మి యొక్క మొండి పట్టుదలకు తల ఒగ్గి ఏమీ చేయలేక ఊరుకుంటాడు. చెల్లెల వివాహం శిశుపాలునితో చేయటానికి నిశ్చయించి రుక్మి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. బుద్ధి తెలిసినప్పటి నుంచి రుక్మిణి కన్య కృష్ణుని తప్ప ఇంకెవ్వరిని వివాహం చేసుకొని రాదనుకుంది. తన మనస్సును తెలుసుకొనకుండా తన అన్న ఈ విధంగా ప్రవర్తించటం ఏం బాగలేదు అని అనుకుంటుంది. భగవంతుడైన కృష్ణునకు తన ప్రేమ తెలియదా? తెలిస్తే ఇలా ఉపేక్ష చేస్తాడా? ఏమో అతని మనస్సు ఇంకెవరిపైన ఉందో. ఏమైనా సరే అతడు నన్ను స్వీకరించకపోతే దేహత్యాగమైనా చేస్తాను కానీ ఇంకొకళ్ళని చేతిని మాత్రం నేను స్వీకరించను. నా యొక్క జీవన్మరణ సమస్యను తీర్చగలవాడు ఆ కృష్ణుడు ఒక్కడే. రక్షించమని శరణు వేడిన వారిని భగవంతుడు ఆదుకుంటాడు కదా, మరి నన్ను ఎందుకు కాపాడడు? ఇప్పుడేం చెయ్యాలి? సమయం మించిపోతుంది. నా మనస్సును కృష్ణుడికి తెలియజేయటం ఎట్లాగా అని ఎంతో తీవ్రంగా ఆలోచిస్తుంది. అప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. నా యొక్క సందేశాన్ని అతనికి పంపిస్తాను, అతడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అని ఈ విధంగా యోచించి తనకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉన్న ద్యోతనుడనే సజ్జనుడైన బ్రాహ్మణుని
పిలిచి ఇలా చెప్పింది. ఓ విప్రశ్రేష్ఠ, అహంకార గర్వాంధుడైన మా అన్న నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తున్నాడు. మా తండ్రి అతన్ని ఎదిరించే శక్తి లేక నిస్సహుడై ఊరుకున్నాడు. నీవు వెంటనే ద్వారకు వెళ్ళి శ్రీకృష్ణుడికి నా ప్రేమ తెలియజేసి అతన్ని ఇక్కడికి పిలుచుకొని రావాలి అని మరికొన్ని మాటలు చెప్పి పంపించింది. అగ్నిద్యోతనుడు వెంటనే బయలుదేరి ద్వారకా నగరానికి చేరి తన రాకను ఎరిగించి శ్రీకృష్ణ భవనంలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఎదురుగా వెళ్ళి ఆహ్వానించి కాళ్ళు కడిగి భోజనం పెట్టించి కుశలం అడిగాడు. ఇలా అన్నాడు. విప్రోత్తమ, ఈ వయసులో నీవింత శ్రమ తీసుకొని వచ్చావంటే ఏదో ముఖ్యమైన కార్యార్థమే ఉంటుంది. నీ వంటి సద్బ్రాహ్మణులు, అందరి హితము కోరేవారు, అల్ప సంతుష్టులు, వారి సర్వవాంఛలు సఫలమవుతాయి. తృప్తి లేనివాడు ఇంద్రుని అంతటి వాడైనా పతనమవుతాడు. నీకు నమస్కారము అనగానే విప్రుడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి ఇలా చెప్పాడు. దేవా, నేను విదర్భ దేశంలో కుండిన పురవాసిని అగ్నిద్యోతుడను. మహారాజు భీష్మకుడు ఆయనకి ఒక పుత్రికా రత్నం ఉంది. ఆమె రుక్మిణి. ఆమె అతిలోక సుందరి, అసమాన సుగుణవతి. ఆమె నీ యొక్క దివ్యలీలా వైభవాల గురించి విన్నది. నీ పాదసేవ చేయదలిసి నీకు ఇట్లా మనవి చేయమంది. తన తండ్రి అయిన భీష్మకునకు ఇతరులకు ఆమెను నీకిచ్చి వివాహం జరిపించడం అంటే చాలా ఇష్టం. అయినా సరే ఆమె యొక్క పెద్దన్న రుక్మి అడ్డు తగిలి ఆమెను శిశుపాలుడికిచ్చి వివాహం చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. సమయం మించిపోతుందనే ఆర్తితో ఆ రాకుమారి నన్ను ఈ సందేశాన్ని నీకు తెలుపమని పంపించింది. ఆమె సందేశం ఇది అని చెప్తాడు. ఓ కంసాంతక, నీ గుణగణాలు చెవులకు సోకగానే శరీర తాపాలన్నీ తీరిపోతాయి. మంగళకరమైన నీ శుభకారాన్ని చూడటానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఓ దుష్ట సంహారి, నీ పాదసేవ చేసినంతనే ఉత్తమ లోకాలు లభిస్తాయి. లక్ష్మీకరమైన నీ రూపము కలవాడా, నీ దివ్యనామాన్ని భక్తితో స్మరిస్తే చాలు, బంధాలన్నీ వీడిపోతాయి. అటువంటి నీ యందే నా చిత్తం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఇది నీ సాక్షిగా నిజము సుమ. ఓ మానిని మానస చోర, నాపై కరుణ జోపవా. ధన్యుడవు, లోక మనోభిరాముడవు, వంశ విద్యా రూప యవ్వన సౌజన్య సంపద బల దాన శౌర్య కరుణా సంశోభితుడవు అయిన నిన్ను ఏ కన్యలు మాత్రం వరించకుండా ఉండగలరా? ఆనాడు ఆ లక్ష్మీదేవియే నిన్ను వరించలేదా? నేనొక్కతినే నిన్ను ప్రేమించానా ఏమిటి? నీకు చెందవలసి ఉన్న నన్ను నీచుడైన ఆ చేదిరాజు శిశుపాలుడు హరించుకుని పోవడానికి సిద్ధమవుతున్నాడు కదా ప్రాణేశ్వర. ఓ పద్మనాభ, రేపే చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఓడించి రాక్షస వివాహ పద్ధతిని నన్ను తీసుకొని పోవాలి. అంతఃపురంలోనున్న నన్ను కొనిపోవటం ఎలా అని అనుకుంటావేమో. ఏ రభస లేకుండా తీసుకెళ్లే మార్గం ఒకటి ఉంది. మంగళగౌరిని కొలవటానికి పెండ్లి కుమార్తెను ఊరు వెలుపల ఉన్న దుర్గా మందిరానికి పంపించే ఆనవాయితీ ఉంది. నేను అక్కడికి రాగానే నిరాటంకంగా నీవు నన్ను కొనిపోవచ్చు. నీ అనుగ్రహానికి నేను అర్హురాలిని కాకపోతే బ్రహ్మచర్య నిష్ట వహించి 100 జన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ ఆత్మార్పణ చేసుకుంటాను. ప్రాణేశ, నీ యొక్క మృదు మధుర భాషలు విననోచు కొనని కర్ణములుండి ఎందుకు? నీవు అనుభవించలేని సుకుమార శరీరము యొక్క సౌందర్యం ఎందుకు? భువనమోహన, నిన్ను స్మరించలేని కన్నులుండి ఏం ప్రయోజనం? దేవా, నీ అదర సుధా సరసాన్ని ఆస్వాదించలేని నాలుక ఉండి ఏమి లాభము? కమలాక్ష, నీవు ధరించే వనమాల యొక్క సువాసనను ఆఘ్రాణించలేని ముక్కు ఎందుకు? ధన్యచరిత, నీకు సేవలు చేయలేనప్పుడు ఎన్ని జన్మలెత్తినా
వృధాయే కదా స్వామి, ఇదే మా విదర్భరాజపుత్రికైన రుక్మిణీ కన్య యొక్క ఆంతరంగిక సందేశము. నీకు విన్నవించాను అని ఆమె పుట్టినప్పటి నుంచి ఎరిగి ఉన్న బ్రాహ్మణ్ణి గనుక నా మాటగా కూడా మనవి చేస్తున్నాను. మా చిన్నారి రుక్మిణి వంటి రూపవతి సకల సద్గుణ రాశి అయిన కన్య ఈ భూమండలంలో ఎక్కడా లేదు. మహావిష్ణువునకు లక్ష్మీదేవిలాగా ఆమె నీకు అన్ని విధాలా సరిపోయిన సహధర్మచారిణి అవుతుంది. మీ ఇద్దరు పతిపత్నులు కావటానికి కావటానికే పుట్టారంటానికి ఏ సందేహం లేదు. నీవు వెంటనే వెళ్ళి ఆమెను ఆ దుష్టుల నుంచి రక్షించి ఇక్కడికి తోడ్కొని రావాలని మనవి చేసుకుంటున్నాను అన్నాడు. రుక్మిణీ కన్య లక్ష్మీదేవి అంశతో జన్మించింది. ఆమె ఏనాటికైనా నారాయణ్ణే చేరవలసి ఉన్నది. ఆమెకు ఆ విషయం తెలియకపోయినా శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడి అవతార పురుషుడని వినియున్నది కనుక సహజంగా ఆకర్షించబడి అతనికి మానసికంగా అంకితమైపోయింది. ఇది లౌకికంగా అనుకునే సన్నివేశము, కానీ ఈ సందేశాన్ని ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే ఇది పరమాత్మతో సాయుధ్యం కావటానికి తపన పడే జీవాత్మ సందేశము. భగవంతుని అనుగ్రహాన్ని ఆర్జించే భక్తుని ఆంతరంగిక ఆవేదన సందేశం అని కూడా అనవచ్చు. ఇది సాగరంలో లీనం కావటానికి నది ప్రదర్శించే తహతహలాడింది. మధ్యను రుక్మి లాంటి అవరోధాలెదురైనా వాటిని త్రోసివేసి నది వలె గమ్యాన్ని చేరాలి. రుక్మం అంటే బంగారం, అది లౌకిక సంపదలకు ప్రతీకము. రుక్మి వ్యక్తిగా మూర్తి భవించిన అహంకారము. అహంకార మమకారాలే రుక్మి రూపంలో పరమేశ్వర సాయుధ్యాన్ని అవరోధము. శిశుపాలుడు చేది రాజకుమారుడు చంచల మనస్సునకు ప్రతీకము. ఈ చైద్యుడు జీవుని మనోబుద్ధులతో తాదాత్మ్యపరచి భ్రమలో ముంచి పరమాత్మ సాయుధ్యం కాకుండా అడ్డుపడేది అహంకారము. అలాగే ఈ రుక్మిణిని కృష్ణుని చెంతకు చేరనివ్వకుండా చైద్యుని పరం చెయ్యటానికై అడ్డుకుంటున్నాడు. పరమాత్మ సర్వజ్ఞుడు, ఏనాటికైనా జీవితాన్ని చేరవలసినదే అని అతనికి తెలుసు. ఆ పరమాత్మయే జీవునికి తోడ్పడాలి, అడ్డంకులను తొలగించాలి. ఇదే భగవదనుగ్రహము. ఉత్తమ భక్తుడు తన ఆరాధ్య దైవాన్ని వినా మరి దేనిని కోరడు. శ్రీకృష్ణుడే పరమ పురుషుడని రుక్మిణి అతనినే ఆరాధిస్తుంది. అన్యులకు ఆమె మనస్సులో స్థానం లేదు. రుక్మిణి సందేశమంతా భక్తుడు భగవంతుని అనేక విధాల స్తుతించటం ద్వారా తన ప్రేమను అంటే భక్తిని తెలిపి ఆత్మార్పణం చేసుకునే భగవంతుని ప్రసన్నునిగా చేసుకుని భగవదనుగ్రహాన్ని అర్థించటమే అనేక మంది భక్తులు భగవంతుని పురుషునిగాను తాము స్త్రీ అంటే ప్రకృతిగాను భావించుకుని సేవించటానికి మధుర భక్తి అంటారు. ఆ మధుర భక్తి యొక్క ప్రకాశమే ఈ రుక్మిణి సందేశం. యజ్ఞయాగాదుల్లో కర్త సమర్పించే నైవేద్యాలను అంటే ఆహుతులను అభ్యర్థలను అగ్నిదేవుడు యజ్ఞదేవతల వద్ద కొనిపోయి సమర్పిస్తాడు. అలాగే దేవాదిదేవునకు తన అభ్యర్థనను సమర్పించటానికి రుక్మిణి అగ్నిద్యోతనుని ఎన్నుకొన్నట్టున్నది. బ్రాహ్మణుడు తెచ్చిన సందేశానికి శ్రీకృష్ణుడు సంతసించి రుక్మిణి యొక్క అభ్యర్థనను స్వీకరించాడు. సర్వసన్నాహాలతో 4 గుర్రాల రథాన్ని దారుకుడు తోలుకుంటే అగ్నిద్యోతునితో సహా స్వామి కుండిన పురానికి బయలుదేరాడు. శ్రీకృష్ణునికి అండగా నుండాలని బలరాముడు పెద్ద సైన్యంతో వెంట వెళ్ళాడు. తెల్లవారేసరికి వారు విదర్భ రాజధానిని చేరుకున్నారు.
శిశుపాలునితో వివాహం చేయటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరం అంతా పతాకాలు, తోరణాలు, పువ్వులు, ముగ్గులు, పన్నీరు జల్లులతో అలంకరించారు. భీష్ముడు యథావిధిగా పితృ దేవతార్చనలు, వేద పఠనాలు, మంగళాచరణాలు, బ్రాహ్మణ ఆశీర్వాదాలు, హోమాలు, దానాలు అన్నీ జరిపిస్తున్నాడు. రుక్మిణీ కన్యను సర్వాలంకార శోభితగా అలంకరించారు. ఆ మరునాడే పెళ్లి ముహూర్తం. శిశుపాలుడు అనేక రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలగు వాటితో, భటులతో, బంధువర్గాలతో టోపముగా తరలి వచ్చాడు. రుక్మి యొక్క ఆప్తమిత్రుడైన జరాసంధ, సాళ్వ, దంతవక్ర, విధూరక, పౌండ్రకులు చతురంగ బలాలతో వచ్చారు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రుక్మిణి మనస్సు ఆందోళన చెందుతుంది. బ్రాహ్మణుడు ఇంకా తిరిగి రాకపోవడానికి కారణమేమో ఆ ఇందీవరశ్యామునకు ఈ సందేహం అందిందా లేదా? ఈ భూసురుడు సకాలంలో ద్వారక చేరుకోగలిగాడా? నా కోరిక ఫలిస్తుందా? దైవ నిర్ణయం ఎలాగుంది? ఆ భూసురోత్తముడు ద్వారకా చేరుకున్నాడో లేక దారిలో ప్రయాణ బడులకి చేత ఎక్కడైనా చిక్కుకున్నాడో అతడు క్షేమంగా చేరుకుని కృష్ణునకు నా సందేశాన్ని వినిపించి ఉంటాడో దానిని విని నేను అలాగా సందేశం పంపించటం సంప్రదాయం కాదని తప్పుగా తలచాడో లేక కరుణామయుడు గనుక నా సంకట స్థితిని సరిగా అర్థం చేసుకొని నన్ను రక్షించటానికి బయలుదేరి వచ్చాడేమో. పరమేశ్వరుడు నా సంకల్పానికి అనుకూలిస్తాడో లేదో, గౌరీ మహాదేవి నన్ను కాపాడదలుచుకుంటున్నదో లేదో, ఇంతకు నా అదృష్టం ఎలాగుందో ఏమో అనుకుంటూ అనేక భయ సందేహాల మధ్య చిక్కుకొని ఆ కన్య తల్లికైనా చెప్పుకోదు, కన్నీరు తుడుచుకోదు, జుట్టు సవరించుకోదు, చిరునవ్వు నవ్వదు, సఖులతో ముచ్చటించదు, అన్నము తినదు, చూపులను కృష్ణుడు రాబోవు మార్గము పైన నిలిపి కూర్చునేది. అంతటా శుభసూచకంగా తన ఎడమ కన్ను, ఎడమ భుజము అదిరాయి. అగ్నిద్యోతునుడు కనిపించాడు. ఆమె ప్రాణం లేచి వచ్చింది. బ్రాహ్మణుడు లోనికి వచ్చాడు. ఆమె దిక్కున లేచి ఎదురేగి చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది. అతని ముఖంలో ఆనందరేఖల్ని గమనించింది. అతడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, రాకుమారి, సుదర్శనాయుద్ధుడు నీ యొక్క ఉత్తమ గుణాలకు మెచ్చుకున్నాడు. నేను తీసుకువెళ్ళిన నీ యొక్క సందేశానికి సంతోషించిన వాడై నాకు అనేక ధనరాశులనిచ్చాడు. అతడు వచ్చేశాడు. ఇక నీకు భయం లేదు. దేవదానవులు ఏకమై వచ్చి అడ్డగించిన అతడు నిన్ను రాక్షస వివాహ పద్ధతిలో తీసుకొని వెళ్ళిపోతాడు. నీ సచ్చరిత్రము అదృష్టము అన్నీ నేడు ఫలించాయి కదమ్మా అని నా విని రుక్మిణి మిక్కిలి సంతసించి ఇలా అన్నది, ఓ భూసూర రత్నమా, నా సందేశాన్ని రిక్కించి నళిన దళేక్షుని తోడ్కొని వచ్చి నా ప్రాణాలను నిలబెట్టావు. నీ యొక్క కృపచే నేను బ్రతికిపోయాను. నీ వంటి పుణ్యాత్ములు ఇంకెవరైనా ఉన్నారా? దీనికి నేను నీకు ఎలాంటి ప్రత్యుపకారం చేయగలను? ఏమీ చెయ్యలేని నిస్సహాయను. ఓ సద్బంధు చింతామణి, నీకు దోసిలొగ్గి నమస్కరిస్తాను అని చెప్పి నమస్కరించింది. అతడు నిష్క్రమించాడు. తన కుమార్తె వివాహానికి బలరామకృష్ణులు అతిథులుగా వచ్చారనే సంతోషంతో భీష్మకుడు వారిని తగు రీతిని సత్కరించి కానుకలిచ్చి వసతులు ఏర్పరిచాడు. ఇతర అతిథులను రాజులను వారి స్థాయిలతో అనుగుణంగా సత్కరించి గౌరవించాడు. శ్రీకృష్ణుడు వచ్చినట్లు తెలిసికొన్న విదర్భవాసులు తండోపతండాలుగా వచ్చి అతనిని దర్శించి ఆ సుందర వదనారవింద శోభకు సమ్మోహితులై తనివి తీరని దృక్కులతో తిలకిస్తూ తమలో తాము ఇలాగా ముచ్చటించుకుంటున్నారు. ఈ నవమన్మధుడే మన రుక్మిణి రాకుమారికి తగిన వరుడు.
ఇతని కొరకే బ్రహ్మ ఆమెను సృష్టించాడేమో. అయినా ఈ రుక్మి ఎందుకు మధ్యలో అడ్డు తగి ఇలా తారుమారు చేస్తున్నాడు? ఈ దుష్టుల పన్నాగాన్ని పడగొట్టి కృష్ణుడే రుక్మిణిని పెళ్ళాడితే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారు. పెళ్లి రోజు ఉదయం రుక్మిణి రాకుమారి గౌరీ పూజ చేయటానికి దేవీ మందిరానికి కాళినడకన బయలుదేరింది. ఆమె తన చుట్టూ ఆమె తల్లుల చెలికత్తెలు, పుణ్యస్త్రీలు, బ్రాహ్మణ ముత్తైదులు, దాసదాసీజనులు, రక్షక భటులు ఉండగా గజగమనంతో వెళ్ళింది. వేద పండితులు మంత్రాలు చదివారు. పురోహితులు, ముత్తైదవులు గౌరీ పూజ చేయించారు. పార్వతీదేవిని స్తుతించారు. ఆమె పూజా విధిలో పరమశివుని గౌరీమాతను భక్తితో పూజించినది. తన మనస్సులోనున్న కోర్కెలను ఈ విధంగా మననం చేసుకుంది అని మొక్కుకొని బ్రాహ్మణ దంపతులకు తాంబూలములు కానుకలిచ్చి వారి ఆశీస్సులను పొంది గుడి నుంచి నెమ్మదిగా బయటికి వచ్చింది. అతిలోక సౌందర్యవతిగా ప్రసిద్ధి కాంచిన ఆ రాకుమారిని ఒక్కసారి అయినా కన్నుల పండుగగా చూడాలనే ఆశతో పెండ్లికి అతిథులుగా వచ్చిన రాజకుమారులందరూ ఆమె నడిచి వెళ్లే మార్గాన చేరారు. శ్రీకృష్ణుడు ఆ దారిలోనే ఎక్కడో ఉంటాడని ఆమె తెలుసు. నెమ్మదిగా రాజహంసలాగా నడుస్తూ క్రీగంటి చూపులతో రెండు వైపులా పరికచించి చూస్తూ అడుగులు వేస్తుంది. ఆమె అందాన్ని, కదిలకలను, సోయగాల్ని తిలకిస్తున్న రాజకుమారులకు మతులు చెలించాయి, గతులు తప్పాయి, చేతులలోని ఆయుధాలు జారిపడ్డాయి. ఆమెను పొందలేని జన్మ నిరర్ధకమనుకున్నారు. శిశుపాలుడు ఎంతటి భాగ్యశాలి అనే ఈర్ష్య చెందారు. రుక్మిణి ముందుకు సాగిపోతుంది. గాలికి చెదురుతున్న ముంగురులను సవరించుకుంటున్నట్లు నటిస్తూ అంతా కలియజూస్తుంది. అల్లడుగో కనిపించాడు నీలమేఘ శ్యాముడు. అచ్చంగా నారదుడు అగ్నిద్యోతనుడు వర్ణించినట్లే ఉన్నాడు. పీతాంబరధారి అయిన ఆ దివ్యమోహనాకారుడు రథముపై నిల్చున్నాడు. ఆమె వైపే చూస్తూ చిరునవ్వు చిందిస్తున్నాడు. చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. సందేహం లేదు, అతడే నా హృదయాదినాథుడైన శ్రీకృష్ణుడు. ఆమె హృదయ స్పందన ఒక్కసారి ఆగినట్లయిపోయింది. మేను పులకరించింది. సంతోషం కట్టలు తెంచుకుంది. మందగమనం వీడి అడుగులు విడివిడిగా వేసుకుంటూ రథాన్ని సమీపించింది. శ్రీకృష్ణుడు రథము నుంచి వంగి కుడి చేతిని చాచి ఆమె కుడి చేతిని అందుకొని మీదికి లాగి ఆమెను రథంలో కూర్చుండబెట్టుకున్నాడు. ఏమి జరుగుతుందో చూపరులు గ్రహించేలోగా మెరుపులాగా రథం దౌడు తీసింది. బలరాముడు సైన్యాన్ని తీసుకొని వెంట వెళ్ళాడు. దిగ్భ్రమ చెందిన రాజులు తేరుకొని విషయాన్ని గ్రహించి శౌర్యము తెచ్చుకొని అవమానంతో ఉడికిపోయారు. క్షత్రియునకు చెందవలసిన రాజకుమారిని ఒక గొల్లవాడు ఎత్తుకొని పోతుంటే చూస్తూ చేతకాని వలె ఇలాగా ఉండిపోవటం క్షత్రియులకు సిగ్గుచేటు అనుకుంటూ అందరూ వెంబడించారు. వారిని బలరాముడు యాదవ సైన్యంతో అడ్డుకున్నాడు. శత్రువులు శరపరంపరలతో యాదవ సేవలను కప్పివేయటం చూసిన రుక్మిణి ఆందోళన చెందగా శ్రీకృష్ణుడు ఆమెకు ధైర్యం ఇచ్చి ఇలా చెప్పాడు. ఓ ఇందువదన, చూస్తూ ఉండు, మన వీరులు శత్రువులను ఎలాగా చెండాడుతారో అన్నాడు. బలరాముడు శత్రు భయంకరుడై శత్రువుల చదరంగ బలాలను నేలపాలు చేశాడు. జరాసంధుడు మొదలైన రాజులు ప్రాణభయంతో వెనుతిరిగి కుండినపురికి చేరుకున్నారు. తనకు భార్య కావలసిన రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకొని పోయినందుకు అవమానంతోనూ తీవ్రమైన సంతాపంతోనూ రోధిస్తున్న శిశుపాలుని వద్దకు పోయి వారు ఊరడింపసాగారు. జరాసంధుడిలా అన్నాడు, మిత్రమా శాంతించు, కొంచెం ఓర్చుకో, విచారించకు, ఒకందుకు సంతోషించాలి. మనం ఆ యాదవుల చేత చిక్కి చావలేదు కదా, బ్రతికి ఉంటే భార్యే దొరక్కపోతుందా? ఇంతకన్నా మంచితే దొరుకుతుందిలే. ఒక్కటి మాత్రం నిజం, మన చేతిలో ఏమీ లేదు, అంతా మనల్ని కీలుబొమ్మలాగా ఆడించే ఆ ఈశ్వరుని మాయ. నా విషయమే చూడు, నేను మధురపై
17 సార్లు దండెత్తి విఫలుణ్ణై పట్టు విడవకుండా 18వసారి దండెత్తితే యాదవులు పిరికి పందలై మధురనే విడిచి పారిపోలేదా? దేనికైనా కాలం కలిసి రావాలి కదా. ఇప్పుడు మన అందరి సైన్యములు ఎంతో పెద్దవే, అయినా కొద్దిమంది మాత్రమే ఉన్న యాదవులు చిత్తు చేయలేదా? కాలం అనుకూలించినప్పుడు మనం కక్ష తీర్చుకుందాము, చింతించకు అని హితవు పలికాడు. అందరూ తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. తీవ్రమైన అవమానంతో రోషావిష్ఠుడైన రుక్మి తన అక్షౌహిణి సౌన్యాన్ని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుణ్ణి వెంబడించాడు. కృష్ణుణ్ణి చంపి చెలికత్తెల్ని తిరిగి తీసుకుని రాలేకపోతే నేను ఈ నగరంలో కాలు పెట్టను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. సారథిని తొందరబెట్టి కృష్ణుని రథాన్ని కలుసుకొనమని చెప్పాడు. కృష్ణుడు అది గ్రహించి తన రథాన్ని నెమ్మదిగా నడవనిచ్చాడు. ఈ గొల్లవానికి నా బాహుబలం సంగతి తెలియదు, నా చెల్లెల్నే ఎత్తుకుపోవటానికి వీడికి ఎంత సాహసం అనుకుంటూ ఇలా కేకలు వేయటం, నిలు యాదవ దొంగ, మా చెల్లెల్ని తీసుకొని వెళ్ళటానికి నీవే పాటివాడివి, నీ వంశం ఏమిటి, నీ ప్రవర్తన ఏమిటి, అంతా మాయతోనే ఆడిస్తావు, నేను జతత్వం నీ జతత్వం ఎవ్వరికీ తెలియనివ్వని మాయగాడివి, మా చెల్లెల్ని విడవకపోతే నీ మదం అణిచి నేనే ఆమెను తీసుకొని పోతాను అని బాణాలు సంధించగా నల్లనయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ వాటిని ముక్కలు చేశాడు. తన బాణాలతో రుక్మి యొక్క గుర్రాలను సారథిని హతమార్చి రుక్మిని గాయపరిచాడు. రుక్మి రథం దిగి కత్తి పట్టుకుని కృష్ణుడిపై పడితే కృష్ణుడు ఆ ఖడ్గాన్ని ముక్కలు చేసి రుక్మిని చంపబోయాడు. అప్పుడు రుక్మిణి కృష్ణుణ్ణి ఇలాగా వేడుకుంది, ప్రాణేశ్వర, అహంకారంచే మా అన్న నీ పట్ల ఘోరమైన అపచారమే చేశాడు, శిక్షార్హుడే, కానీ స్వయంగా భగవానుడే మా అల్లుడైనాడని సంతోషిస్తున్న మా తల్లిదండ్రులను పుత్రశోకం నుంచి రక్షించు, కరుణాసాగరుడవైన నీవు మా అన్న అపరాధాలను మన్నించమని వేడుకుంటున్నాను అని ప్రార్థించింది. కృష్ణుడు రుక్మిణి చంపకుండా బావమరిది కదా అని కొంచెం పరిహాసం చేయదలుచుకొని తల మీసపు గడ్డము వికృతంగా గొరిగి వదిలిపెట్టాడు. అప్పుడే రుక్మి యొక్క సేనలను హతమార్చి వచ్చిన బలరాముడు కృష్ణుడు చేసిన పనికి ఖిన్నుడై ఇలా అన్నాడు, తమ్ముడా, ఇతనిని దూరంగా పొమ్మనకుండా ఇలాగ అవమానం చేయటం నీకు తగదు. ఇతడిప్పుడు మన బంధువు కూడాను, అభిమానవంతునకు తల కొరగటం తల తీయటం కంటే దుర్భరం కదా అని రుక్మిణితో బలరాముడు ఇలా అంటాడు, అమ్మా, మీ అన్న అవమానించబడ్డాడని మా తమ్ముణ్ణి నిందించకు, దండనీతిని ప్రభువులు పాటించాలి కదా. మీ అన్న ఇప్పుడు బంధువైనాడు కనుక మరణదండనకు బదులుగా స్వల్పమైన అహంకార దమనదండన విధించాడు కృష్ణుడు. ఇవి అన్నీ కర్మవశాత్తు జరుగుతుంటాయి. దైవమాయచే దేహాభిమానం ఏర్పడి శత్రుమిత్రులు మానవమానాలు స్వపర భేదాలు కల్పించుకుంటాయి. మానవుడు వాస్తవానికి ఆత్మ ఒక్కటే, దైవానికి అందరూ సమానులే. నీవు జ్ఞానవంతురాలవు గనుక అంతరార్థం చేసుకొనగలవు, దేనికి నీవు శోకింపవలదు అని బలరాముడు చేసిన జ్ఞానబోధకు రుక్మిణి ప్రసన్నురాలైంది. ప్రతిజ్ఞ పూనిన రుక్మి కుండిన నగరం ప్రవేశించకుండా నగరమునకు బయట నివసించసాగాడు. తరువాత అక్కడ ఒక పట్టణం తయారైంది. బలరామకృష్ణుడు రుక్మిణిని తోడ్కొని ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. రుక్మిణి కృష్ణుల వివాహం ద్వారకలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. కృష్ణ ద్వేషులు తప్ప రాజులందరూ వచ్చారు. ద్వారకా ప్రజలు నగరాన్ని వైకుంఠంలాగా అలంకరించారు. ఆదిలక్ష్మీ మహావిష్ణువుల వివాహం జరిపించే భాగ్యము తమకే దక్కిందని ద్వారకావాసులు ఉప్పొంగిపోయారు. వధూవరుల సౌందర్య శోభను తిలకించి దేవతలతో సహా స్త్రీ పురుషులందరూ సమ్మోహితులయ్యారు. సకల జనులు ఆనందభరితులయ్యారు. పరీక్షిత్ మహాన్ రాజు లక్ష్మీనారాయణులు
తమ లీలా నాటక ప్రదర్శనానికి మళ్ళీ భూలోకంలో ఆ విధంగా కలుసుకున్నారు అని శ్రీశుకుడు చెప్పాడు. హరి ఓం తత్సత్. దశమ స్కందం పూర్వభాగం సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ.